లక్ష్మి గారు ఇంకొకటి కొంతమంది అడుగుతున్న ప్రశ్న అనమాట. ఇప్పుడు రామాయణంలో రాముడు వెంటే సీత నడిచింది, అది అడవికైనా ఎక్కడికైనా. కానీ లక్ష్మణుడు వచ్చి లక్ష్మణ్ రేఖ గీసినప్పుడు సీతాదేవి రాముడికి ఎంత వాల్యూ ఇచ్చిందో లక్ష్మణుడు కూడా అంతే వాల్యూ ఇచ్చిన లక్ష్మణుడు గీసిన గీతని ఎందుకు దాటింది? లక్ష్మణుడు గీసిన గీత దాటింది అని మనకి మూల రామాయణం ఉంది చూసారా, వాల్మీకి రామాయణం, అందులో కనపడదు. తర్వాత జానపదులు చేసినటువంటి రామాయణాలు అనేకం ఉన్నాయి. వాట్లలో కొన్ని కథలు కాలక్రమేణా అందులో చేరబడ్డాయి. కల్పితాలని చెప్పడానికి అనలేము, కానీ అందులో కొన్ని కథలు చేర్చబడినాయి. ఇందాకే చెప్పా, ఇతిహాసానికి కథకి ఉన్నటువంటి తేడా ఏంటి అంటే, ఇతిహాసం అంటే జరిగినట్టుగా యథార్థంగా అందులో పొందుపరిచేటటువంటిది ఇతిహాసం. అట్లా కాకుండా కథ అంటే కనుక కొంత దానికి వేరేది జోడించి చెప్పేటటువంటిది. ఇది జానపదులు చేసినటువంటి ఈ రామాయణాలు మిగతావి ఏవైతే ఉన్నాయో వాట్లలో పొందుపరిచారు. లక్ష్మణుడు గీసినటువంటి గీత సీతమ్మ దాటింది అని, కానీ మూలంగా ఉన్నటువంటి రామాయణంలో లేదు. అసలు ఆ ప్రస్తావనే లేదు. లక్ష్మణుడు గీసినటువంటి గీత సీతమ్మ దాటినట్టుగా వాల్మీకి రామాయణంలో మనం చూస్తే ఎక్కడ 24,000 శ్లోకాల్లో కనిపించదు. మనం ఏంటంటే సాధారణంగా మిగతా వాట్లలో చూసుకొని అదే ఉన్నది అని అదే ప్రామాణికం. కానీ మటుకు జానపదులు చేసినది కూడా ముఖ్యమే కాదని ఇందులో అనుమానం ఏమీ లేదు. కానీ మనకి మూలం ఏది ఉందో వాల్మీకి రామాయణం, అది ముఖ్యంగా ప్రామాణికంగా తీసుకోవాలి. అవి కూడా చదవాలి, కానీ ఇది ప్రామాణికం ఏంటంటే ఇతిహాసం.